Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you read previous lesson at home Nana? Compulsory read previous lesson at home and compulsory send given homework Nana. Don't forget write your homeworks Nana. Compulsory write your homeworks and please this is a request and order also Nana. Compulsory send homeworks. Compulsory I will see your homeworks and check also Nana. Compulsory write your homeworks Nana. Previous homeworks compulsory should write your homeworks. Okay, today will be continuation on fourth chapter Dokur, a village on the plateau. Already running chapter Nana. So yesterday previous lesson we are learning wells and borewells. మనకి బావులు బోర్వెల్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అండ్ అదే విధంగా మనము వాటర్ రిసోర్స్ ట్యాంక్స్ అండ్ ఫౌండ్స్ మనకి నీటి వనరులు అయిన మనకి బావులు చెరువులు ఏ విధంగా హౌ టు యూజ్ వి ఆర్ డిస్కషన్ ఇన్ ప్రీవియస్ క్లాస్ నానా. టుడే విల్ బి కంటిన్యూషన్ అగ్రికల్చర్ అండ్ క్రాప్స్. అగ్రికల్చర్ అండ్ క్రాప్స్. మరి అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో క్రాప్స్ అంటే పంటలు పండిస్తున్నాం కదా నానా. సో ద ఫార్మర్స్ ఆఫ్ ఏ డోకూర్ గ్రో కాటన్ గ్రౌండ్ నెట్. సో మనకి వచ్చేసి నాన్న ఈ డోకూర్ విలేజ్లో ఏమేమి పంటలు పండిస్తున్నారు మనకి ఇక్కడ వచ్చేసి కాటన్ అంటే నాన్న పత్తి, ఓకేనా. అండ్ గ్రౌండ్ నట్ అంటే అమ్మ మనకి శనగ ఉంది కదా, శనక్కాయలు మన పల్లీలు తింటున్నాం కదా. అండ్ అదేవిధంగా గ్రౌండ్ నట్ అండ్ క్యాస్టర్ అంటే అమ్మ ఆముదం చూస్తారు ఎప్పుడైనా మీరు. మన మామూలుగా ఆముదం వచ్చేసి మనకి సరౌండింగ్ ఏరియాలో కూడా కొన్ని ఖాళీ ప్లేసుల్లో కూడా వన్స్ అపాన్ ఏ టైం ఎక్కడ చూసినా కనిపించేది నాన్న. ఇప్పుడు ఎందుకంటే పాపులేషన్ ఎక్కువైపోయింది, జనాభా పెరుగుతున్నారు, ఉండటానికి వీలు లేక అన్నీ కూడా తీసేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడు కనిపించట్లా. వన్స్ అపాన్ ఏ టైం ఎక్కడ చూసినా ఆముదం చెట్లే ఉండేవన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఇంకా బజారా అంటే నాన్న సజ్జలు. బజారా అంటమ్మా ఈ సజ్జలు ఇప్పుడు మన తాతయ్యల అమ్మమ్మల కాలంలో సజ్జలు రాగులు ఎక్కువగా పండించారు నాన్న. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంత హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారంటే గల కారణం ఏంటంటే జొన్న అన్నం సజ్జలు ఇవి ఎక్కువగా తిన్నారు. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా స్టాండర్డ్గానే ఉన్నారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అలసందలు. ఇవి నాన్న చాలా కందులు ఎలా ఉంటాయో అలానే ఉంటాయమ్మా, కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి మనము ఎక్కువగా ఈ అలసందల్ని గుగ్గీలు కాంబినేషన్గా వేస్తాం. గుగ్గీలు వండుకొని తింటాం కదా, పెసర గుగ్గీలని కందులని మనం ఈ విధంగా గుగ్గీలు వండుకొని తింటున్నాం కదా, వాటిలో కాంబినేషన్ కలుపుతారనమాట. అండ్ అదేవిధంగా మనకి కందులు అంటే వీటిని రెడ్ గ్రామ్ అంటారమ్మా. కందులు తెలుసు కదా మీ అందరికీ, కందిపప్పు. దాంట్లో చక్కగా పోషకాలు ఉన్నాయి, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయమ్మా కందిపప్పులో, రెడ్ గ్రామ్స్. సో ఇవన్నీ కూడా ఈ పంటల్ని ఎక్కడ పండిస్తున్నారు నాన్న. సో ఇక్కడ ఎక్కడంటే డోకూర్ విలేజ్లో, డోకూరు గ్రామంలో ఈ పంటలు ఏ పంటలు కాటన్, గ్రౌండ్ నట్ అండ్ కాస్టర్డ్, బజారా అండ్ అలసందలు, కందులు ఇవి ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారంటే నాన్న మనకి వచ్చేసి డోకూర్ విలేజ్, డోకూర్ గ్రామంలో ఈ పంటలు ఎక్కువగా పండిస్తున్నారు అన్నమాట. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ అలసందలు ఏమంటారంటే అమ్మ పీజియన్ టీ అని కూడా అంటారు. అండ్ అదేవిధంగా మనకి ఎర్లియర్ పీపుల్ వుడ్ గ్రో మెయిన్లీ మిల్క్స్ అండ్ ఫుడ్ క్రాప్స్. అదేవిధంగా మనకి ఎక్కువగా ఎర్లియర్ కాలంలో ఎక్కువగా మనకి జొన్నలు ఎక్కువగా పండించేవాళ్ళు అనమాట. జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి వాటిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయమ్మా. ఇవి ఎక్కువగా పండించేవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా ఆహారం కూడా జొన్నను, రాగన్న, సజ్జలు, రొట్టెలు ఇవి చేసుకొని ఎక్కువగా తినేవాళ్ళు అనమాట. సో దాంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, చక్కగా బలం కూడా చక్కగా. ఇప్పటి వరకు కూడా మన అమ్మమ్మల తాతలు చూస్తున్నాం కదా, మన అమ్మ నాన్న చూస్తున్నాం కదా, మనల్ని చూస్తున్నాం కదా, మనం ఎంత డెడికేట్గా ఉంటున్నాం. ఎందుకంటే మనం అన్నీ కూడా రసాయనాలు, పెస్టిసైడ్స్, మందులు వాడినే ఎక్కువ మందులతోనే కదా ఇప్పుడు జనరేషన్ పండించేది, పంటలు అధిక దిగుబడి రావాలని చెప్పేసి. అందుకని మనం ఎక్కువగా ఇప్పుడు ఎలా ఉంటున్నాం, బాగా వీక్గా ఉంటున్నాము, జ్వరాలు వస్తున్నాయి. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా కాటన్ ఈజ్ ఏ గ్రోన్ ఇన్ ద నల్లరేగడి అండ్ బ్లాక్ సాయిల్. కాటన్ అంటే నాన్న ఈ పత్తి ఉంది కదా, ఈ పత్తిని బ్లాక్ సాయిల్ అంటే నల్లరేగడి మట్టిలో ఎక్కువగా
పండిస్తారనమాట. ఎందుకంటే అధిక దిగుబడి వస్తుందని. దీన్ని ఏమంటారంటే ఇంకా వచ్చేసి నల్లరేగడి భూమి. అదేవిధంగా మనకి వచ్చేసి బ్లాక్ సాయిల్స్ అంటారు. బ్లాక్ సాయిల్స్ అంటమ్మా నల్లరేగడి మట్టిలో ఎక్కువగా పండిస్తారు. దాంట్లో బాగా పంట ఎక్కువగా పండుతుంది, అధిక దిగుబడిని ఇస్తుంది. కాబట్టి పత్తిని ఎక్కువగా బ్లాక్ సాయిల్స్లో ఎక్కువగా పండిస్తారనమాట. అండ్ అదేవిధంగా ఫీల్డ్స్ గ్రౌండ్ నట్ అండ్ కాస్టర్ ఆర్ గ్రోయిన్ ఇన్ ఏ ఫీల్డ్స్ ఆఫ్ ఏ రెడ్ సాయిల్. మరి అదేవిధంగా గ్రౌండ్ నట్ కానీ అండ్ కాస్టర్ ఆముదం ఇది రెడ్ సాయిల్ అమ్మ. రెడ్ సాయిల్ అంటే మనకి బ్లాక్ సాయిల్ ఏ విధంగా ఉందో రెడ్ సాయిల్ మొత్తం కూడా రెడ్గా ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఎర్రమట్టి ఎలా ఉంటుంది, ఎర్రగా ఆ భూమి కూడా ఎర్రగా ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఉసుకతోని మొత్తం కూడా రాళ్లతోని ఉంటుందన్నమాట ఆ భూమి. సో అదేవిధంగా మీరు ఎప్పుడైనా మీ నాన్న వాళ్ళతో పొలానికి వెళ్ళినప్పుడు అడగండి అమ్మ, మనది ఏ భూమి, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, అలివిల్ సాయిలా, శాండ్ సాయిలా అడగండి. అంటే నల్లరేగడి భూమే, లేకపోతే ఎర్ర నేలలా, లేకపోతే ఇసుక భూములా, ఒండ్రు భూములా, ఈ విధంగా మీరు మీ నాన్న వాళ్ళతో పాటు చేనికి వెళ్ళినప్పుడు అడగండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఉండే భూమి కూడా ఏంటో కూడా మనం నివసిస్తున్నాం కదా, మనం ఉంటే చుట్టుపక్కల సరౌండింగ్ ప్రాంతం ఉంది కదా, ఇదే భూమి కూడా చెప్తారనమాట. అండ్ డిక్లైనింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండ్ విస్పర్డ్ ప్రాబ్లం. మరి అదేవిధంగా మనకి గ్రౌండ్ వాటర్ భూగర్భ జలం లోపల నీరు ఉంది కదా, మరి అది దానివల్ల మనకి విస్పర్డ్ ప్రాబ్లం ఏ విధంగా సమస్యగా ఉంటుంది, మరి అది మనకి ఏ విధంగా వాటర్ ఉపయోగపడుతుంది, మరి ఆ వాటర్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాము, అండ్ అదేవిధంగా మనకి ఆ వాటర్ని వినియోగించుకొని చూద్దాం. Farmers all over the plateau region have been digging more and more borewells in order to grow in a cash crop. మనం గనుక చూసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్ అంటే రైతులు. ఈ ఫార్మర్స్ ఎక్కువగా ప్లేటు అంటే ఏం చెప్పామమ్మా, అక్కడ మొత్తం కూడా ఎలా ఉంటుంది మనకి వచ్చేసి అక్కడ భూమి మొత్తం ప్లేట్యూ రీజన్ అంటే నాన్న అక్కడ మొత్తం కూడా కొంచెం కొండ ప్రాంతాలు చిన్న కొంచెం రాళ్ళు అవి ఇవి ఉంటాయన్నమాట. మరి అక్కడ వచ్చేస్తే ఎలా ఉంటుందంటే అక్కడ ఏమేమి పండిస్తారు పంటలు అంటే అక్కడ ఎక్కువగా బావులు, అదేవిధంగా బాగా డింగింగ్ అంటమ్మా తవ్వడం, బాగా బావులు బోర్ బావులు ఎక్కువగా తవ్వుతారనమాట. అండ్ అదేవిధంగా మనకి అక్కడ ఇంకా బోర్వెల్స్ ఇన్ ఆర్డర్ ఇన్ ఏ గ్రో క్యాష్ క్రాప్స్ ఎక్కువగా మనకి నట్టు ఇక్కడ రెడ్ గ్రామ్స్, బెంగాల్ గ్రామ్ ఇవి ఉన్నాయి కదా, పప్పు దినుసులు ఎక్కువగా పండిస్తూ ఉంటారన్నమాట. అండ్ అదేవిధంగా మనకి సో యాజ్ ఏ రిజల్ట్ మోర్ వాటర్ ఈజ్ ఏ పంప్డ్ అవుట్ దెన్ రీచార్జ్ బై ద రెయిన్స్. మరి భూగర్భ జలాల లోపల వాటర్ ఎలా వస్తుంది, మరి మనం చూసినట్టయితే వర్షాలు ఎంత బాగా వర్షాలు వచ్చినాయి అనుకోండి, భూగర్భ జలాల లోపల నీరు ఉంటుంది. అదే వర్షాలు లేకపోతే ఏమైంది, భూమి మొత్తం పగిలిపోయి బెట్టలు కొడుతున్నట్టుగా ఉంటుంది అనమాట. మనకి ఆ వాటర్ అనేది ఏంటి రీఛార్జ్ ఏ విధంగా అవుతుంది అంటే వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు మొత్తం కూడా ఎక్కడికి పోతుంది, బాగా ఎండాకాలం ఉంది కానీ అన్న ఎండాకాలం మొత్తం 2-3 నెలలు విపరీతమైన ఎండ వస్తుంది కదా, ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ నీరు మొత్తం కూడా భూగర్భ జలాల్లో పోద్దానన్నా పోదు. కనీసం ఒక 10 వానలు పడ్డా కానీ భూమే పీల్చుకుంటుంది. తర్వాత రిమైండర్ వాటర్ మనకి సేవ్ అవుతుంది అప్పటి వరకు కూడా, ఎందుకంటే భూమి బాగా బెట్టలు కొట్టి ఉంటుంది అనమాట. మరి వాటర్ చూస్తూనే ఉంటుంది కదా, వర్షం వచ్చినప్పుడు మట్టి ఎంత వాసన వస్తుంది మనకి, చూస్తుంటే మనకి తినాలనిపిస్తుంది కదా, అంత మట్టి అంత సుగంధపు వాసన వస్తుంది అనమాట, తినాలనిపించే అంతగా. అదేవిధంగా consequently every year the water level in the wells is going down and the bores are going dry after that, so a very short use. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనము బావులు కానివ్వండి అండ్ అదేవిధంగా గ్రౌండ్ భూగర్భ జలాల లోపల ఉన్న వాటర్ అనేది ఎప్పటికీ ఉండవు, డ్రై అయిపోవచ్చు. ఒక్కోసారి మనం వాటిని వినియోగించుకున్న దాన్ని బట్టి వాటరు ఉండొచ్చు, లేదా అవి ఎండిపోవచ్చు అనమాట, డ్రై అయిపోవచ్చు. అండ్ అదేవిధంగా ఫైండ్ అవుట్ ద డిస్కస్ ద కేసెస్ అండ్ పాసిబుల్ అండ్ సొల్యూషన్స్. మరి ఈ విధంగా మనము భూగర్భ జలాల లోపల నీరు కానివ్వండి, బావులలో బోర్ బావులలో నీరు కనుక ఎండిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ వర్షపు నీటిని మనం సేవ్ చేయాలి. ఏ విధంగా మనము ఇంకుడు గుంటలు కట్టించడం, ఇంకా బావుల్ని బాగా ఎక్కువగా పూడిగా తీయించడం, బోర్ బావుల్స్ ఇవన్నీ చేస్తేనే మనం వాటర్ని కొంచెం వరకు సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ మామూలుగా ఈ బట్టలు ఉతికిన నీళ్ళు కానీ లేకపోతే గిన్నెలు కడిగిన వీటిని కూడా మనం
మనము శుద్ధి చేసుకొని పూల మొక్కలకి, కూరగాయలు అవి కూడా మనం పండించుకోవచ్చు. మన గిన్నె చూసినట్టు చాలా ప్రాంతాలు పేపర్ కూడా ఇస్తున్నారు. సో పేపర్ ఏ విధంగా శుద్ధి చేసిన నీటిని మనం గిన్నెలు కడిగినది, బట్టలు ఉతికి నీళ్ళు మళ్ళీ దాన్ని శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసి మళ్ళీ ఆ వాటర్ని మనకి పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పండించడానికి ఉపయోగిస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా మనం చూస్తే అండ్ the or area under the ground farming has decreased recently due in the threat of a wild pigs and it is a place a farms now grow castor. మనం అదే విధంగా చూసుకున్నట్లయితే నాన్న ఆ ఏరియా మొత్తం కూడా గ్రౌండ్ నట్ కానీ ఫార్మింగ్ హ్యాజ్ ఏ డిక్రీజ్డ్, తగ్గిపోతుంది అనమాట. గ్రౌండ్ నట్ అంటే ఏంటి, శనగలు కానీ పండిస్తాం కదా, వేరుశెనగ కానీ శనగలు అంటే పల్లీలు. అండ్ అదేవిధంగా వాటి రీసెంట్గా ఏంటంటే పోను తగ్గిపోతుంది అనమాట. ఎందుకని అదేవిధంగా మనకి వైల్డ్ పిగ్స్ కానివ్వండి, అదేవిధంగా ప్లేస్ ఏ ఫార్మర్స్ నవ్ ఏ గ్రోయింగ్ క్యాస్టర్. ఎక్కువగా మనం చూసినట్టయితే ఆముదం అది మనకి ఒకప్పుడు చవళ్ళల్లో వేసుకోవడానికి ఉపయోగిస్తారమ్మా. అప్పుడు ఎప్పుడు మన తాతయ్యల అమ్మమ్మ కాలంలో చిన్నపిల్లలకి చవళ్ళల్లో, ముక్కులల్లో అట్లా వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. అండ్ అదేవిధంగా వైల్ సో బజార్ అండ్ సజ్జలు ఈజ్ ఏ గ్రోయింగ్ ఇన్ ద వైట్ ఫీల్డ్స్ అండ్ చౌడు నేలలు. సో లోమీ సాయిల్స్, చౌడు భూములు అని కూడా అంటారమ్మా వాటిని. ఇంకా మనకి వైట్ ఫీల్డ్స్ అంటారు. మొత్తం కూడా తెల్లగా ఉంటుంది ఆ భూమి. మనం చూసినట్టయితే దాన్నే వైట్ చౌడులని, అదేవిధంగా లోమీ అండ్ సాయిల్స్ అని అంటారు. సో లోమీ సాయిల్ మట్టి కూడా తెల్లగా సౌడ్ లాగా ఉంటుందమ్మా. ఒకప్పుడు మన తాతయ్య వాళ్ళంటే సౌడ్ వేసే బట్టలు కానీ ఉతికేవాళ్ళట. మన తాతయ్య వాళ్ళు చెప్తుంటే విన్నా, బట్టలు కూడా చాలా తెల్లగా ఉండేయంట. సౌడు చక్కగా ఏట్లో పోయి సౌడ్తో తలస్నానాలు అవి కూడా వాటితోనే చేసేవాళ్ళట, పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాం. సో అండ్ అదేవిధంగా మనం చూసినట్టయితే రెడ్ గ్రామ్స్ అండ్ అలసందలు ఏమంటారంట, పీజియన్ పీ. సో ఆర్ ఏ గ్రోయింగ్ ఇన్ ఏ ఇంటర్మీడియట్ క్రాప్స్ లాంగ్ విత్ ఏ అదర్ క్రాప్స్. అదేవిధంగా మనకి రెడ్ గ్రామ్ అంటే కందులు, అదేవిధంగా అలసందలు, ఇవి ఎక్కువ లాంగ్ టైం వరకు కూడా క్రాప్స్ పండిస్తూనే ఉండేవాళ్ళు. క్రాప్స్ అంటే పంటలు. ప్యాడీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఇన్ ఏ వాటర్ ఆఫ్ ఏ ప్యాడీ అండ్ చీరులు అండ్ సంపెంగ వాగు ఫీడ్స్ ఆర్ ఏ డంగ్ ఇన్ ద వాగు స్ట్రీమ్ అండ్ ద వాటర్ ఈజ్ ఎ డ్రాన్ విత్ ద అండ్ మోటార్ పంప్. అదేవిధంగా ప్యాడీ అంటే అమ్మ వరి. మరి ప్యాడీ అండ్ వరి పండించడానికి నీరు బాగా కావాలని మనం లెసన్ స్టార్ట్ అవుతున్న కానీ చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అందుకనే ప్యాడీని అంటే ఎక్కువగా దానికి నీరు ఎక్కువగా అవసరం కాబట్టి మనం చూసుకున్నట్టయితే నీరు దీనికి బాగా అవసరం. అందుకనే దాన్ని ఎక్కువగా ప్యాడీ కోసం కొంచెం చెరువులు కానివ్వండి, అదేవిధంగా సంపన్న వాగులు, చెరువులు, ఇవన్నీ కూడా వాగు అంటే స్ట్రీమ్, ప్రవాహం అమ్మ. అండ్ ఇవన్నీ కూడా మోటార్ పంపు, ఇవన్నీ ఉంటేనే పంపు, చెరువులు కానీ కాలువ కానీ లేకపోతేనేమో బోర్ పంపు కానివ్వండి, బావి, ఇవన్నీ కూడా కంపల్సరీగా వరి పండించడం నీళ్ళు అవసరం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. నీటి సౌకర్యం ఉంది అంటేనే వరి పంటని పండిస్తారనమాట. అండ్ అదేవిధంగా ఇఫ్ ద స్ట్రీమ్ డ్రైస్ ఆఫ్ ద ప్యాడీ క్రాప్స్ ఆల్సో గెట్స్ డిస్ట్రాయిడ్. అదేవిధంగా మనము ఎక్కువగా కూడా ఇప్పుడు మనకి మన పొలాలు వచ్చి చెరువు పక్కన కానీ కాలువల పక్కన ఇవి ఉన్నాయి అనుకోండి, నీరు బాగా పొంగిపోయి మన పండిన పంటలోకి వచ్చింది అనుకోండి, ఒక్కోసారి ఏంటంటే ఎంతవరకు నీళ్ళు అవసరమో ఏ పొలానికైనా అంతవరకే పెడతాం. ఒకవేళ అనవసరం ఎక్కువ అయిందనుకో అప్పుడు డిస్ట్రాయిడ్ అంటమ్మా, నాశనం అయిపోద్ది. ఆ పంట చేతికి వచ్చిన పంట నాశనం అయిపోతుంది అనమాట. సో ప్యాడీ అండ్ groundnut are grown by the using borewells from the October to January. సో మనం చూసుకున్నట్లయితే మనము గ్రౌండ్ నట్ కానివ్వండి లేకపోతే ప్యాడీ ఇక్కడ మనకి వచ్చేసి మనము అక్టోబర్ నుండి జనవరి, మనం జనవరిలో పండించే పంట దాన్ని ఏమంటామంటే వచ్చేసి మనము రబీ అండ్ ఖరీఫ్ అని 2 పంటలు ఉన్నాయి మనకి వచ్చేసి. అండ్ రబీ అండ్ ఖరీఫ్ అని 2 పంటలు పండిస్తారు మనకి. ఈ రబీ పంటను వచ్చేసి మనకి అక్టోబర్ టు జనవరి వరకు పండిస్తారు అనమాట. అక్టోబర్ టు జనవరి మనకి రబీ పంటను అప్పుడు పండిస్తారు మనకి ఎండాకాలంలో ఒక పంట పండిస్తారు, దాన్ని ఖరీఫ్ అంటారనమాట. మనకి వచ్చేసి సంవత్సరం మీద
నీటి సౌకర్యం ఉందనుకోండి, ఒకళ్ళైతే 2-3 పంటలు కూడా పండిస్తారు. ఎక్కువగా 2 పంటలు పండుతాయమ్మా. రబీ క్రాప్ అండ్ ఖరీఫ్ క్రాప్ అని 2 పంటలు పండుతాయి అనమాట. మనకి ఎక్కువగా రబీ పంట వచ్చేసి మనకి అక్టోబర్ టు జనవరి అప్పుడు పండించే పంటను ఏమంటామంటే రబీ క్రాప్ అని అంటాం అనమాట. అదేవిధంగా ద ఫార్మర్స్ సే దట్ ద ప్యాడీ వెల్డ్ ఫ్రమ్ an acre of a land about the 20 to 30 quantities. మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎకరానికి వచ్చేసి మనకి భూమి చెప్తాం కదా ఎన్ని ఎకరాలు ఉంది అనేది, 2 ఎకరాలే కానివ్వండి 3 ఎకరాలే కానీ దానికి మనకి క్వాంటిటీ దాని యొక్క పరిమాణాన్ని బట్టి మనకి 20 నుండి 30 వరకు అబౌట్ ల్యాండ్ మనకి 20 నుండి ల్యాండ్ అంటే భూమి అమ్మ 20 నుండి 30 దాని యొక్క క్వాలిటీని బట్టి ఆ విధంగా వినియోగిస్తారనమాట. అదేవిధంగా ఓవర్ ద డికైడ్స్ ద కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డూయింగ్ ద ఇంక్రీజింగ్ ప్రైసెస్ ఆఫ్ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ యూజ్ హార్వెస్టెడ్ అంటే ఇప్పుడు మనం పంటలకి ఎక్కువగా కెమికల్స్ మనకి ఎరువులు, అదేవిధంగా రసాయనిక ఎరువులు, మందులు, ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాం కదా. అవన్నీ కూడా ఏంటది ఎక్కువ. మరి వాటి అన్నిటిని కూడా మనం ఎరువు దాని గింజలు కొనాలన్న సీడ్స్ అంటే గింజలు కొనాలన్న ఒడ్లు కానివ్వండి, అదేవిధంగా మనము మందులు వాటికి సంబంధించిన యూరియా, గులకలు ఇవన్నీ ఉంటాయిగా, వాటికి మనము ఖర్చు వెచ్చించాలి కదమ్మా. ఎక్కువ మొత్తంలోనే ఖర్చు వస్తుందన్నమాట. Tomorrow will be continuation this class, Nana. And can you identify the kharif or a monsoon crop and the rabi crops in this village? మీ గ్రామీణ ప్రాంతం ఉంది కదా నాన్న, మీ అమ్మ నాన్న వల్ల అడగండి, అమ్మ మనకి 2 పంటలు పండిస్తున్నారా, రబీ క్రాప్ అండ్ మనకి ఖరీఫ్ క్రాప్ ఏ పంట పండిస్తున్నారు, ఒకవేళ మన గ్రామంలో ఏ పంట పండితే అది ఒకటే రాయండి. కంపల్సరీగా హోంవర్క్ రాయండి నాన్న. హోంవర్క్ పంపించడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఏ రోజు చెప్పిన లెసన్లో కంపల్సరీ హార్డ్ వర్డ్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయి. అండ్ కాబట్టి హార్డ్ వర్డ్స్ మ్యాక్సిమం 20 to 30 రాయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా నాన్న హోంవర్క్ రాసి కంపల్సరీగా సెండ్ చేయండి. చూడట్లేదు కదా అని కాదు, మేము కంపల్సరీ హోంవర్క్ చూస్తాము. హోంవర్క్ చేయని వాళ్ళు కంపల్సరీగా మీ పేరెంట్స్ కాల్ చేసి మీ పిల్లలు హోంవర్క్ చేయట్లేదని చెప్తాం. అందుకని ఇప్పటి వరకు కూడా మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే పిల్లలు కొత్త కదా, వీడియో చూస్తారు, హోంవర్క్ పెడతామని మేము కూడా ఎదురు చూస్తున్నాం. హోంవర్క్ చేయని పక్షంలో మీకు మార్క్స్ కట్ చేయటం తగ్గిస్తాము. అండ్ మీ ఇంటికి కూడా వీలైతే నాన్న వీలు చూసుకొని మీ ఇంటికి కూడా మేము వచ్చి మీరు ఆన్లైన్ క్లాసులు వింటున్నారా లేదని మేము చూస్తాము. అండ్ మార్క్స్ కూడా తగ్గిస్తాము నాన్న. ఎందుకంటే మీరు అన్ని వీడియోలు ఏది మిస్ అయినా మీకు ఆ రోజు మీకు ½ మార్క్ అని 1 మార్క్ కంపల్సరీ కట్ చేస్తాం. ఓకే నాన్న, బీ కేర్ఫుల్. ఓకే, టేక్ కేర్, బై, సీ యూ నాన్న.